హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణం ఏంటి? అందరూ డబ్బులు ఎందుకు సంపాదించలేరు? రిచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా డిఫరెంట్ ఉంటుంది? ఇలా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అది పార్ట్ 1లో ఉంది. మీరు కనుక చూడకపోతే ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. మనం ఆ వీడియోలో ఏం డిస్కస్ చేసామో బ్రీఫ్గా చూద్దాం. మన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి కారణం మెయిన్గా మన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ అనేది ఎలా ఏర్పడుతుంది? మైండ్ సెట్ అనేది మన పేరెంట్స్ నుంచి, మన స్కూల్ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి, మనం ఉన్న సొసైటీ నుంచి మనకు ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడుతుంది. మనకి డబ్బు గురించి కొన్ని బిలీఫ్స్ అనేవి వస్తాయి. ఆ బిలీఫ్సే మన ఫైనాన్షియల్ లైఫ్ని రన్ చేస్తాయి. అయితే ఆ మైండ్ సెట్ అనేది ఎలా ఏర్పడుతుందో పూర్తిగా ఆ ఫస్ట్ పార్ట్లో ఇచ్చాం. మన మైండ్ సెట్ని బట్టి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా అండ్ బీటా టైప్ పీపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది ఒక 8 పాయింట్స్ మనం ఆ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియో మనం 9th పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఆ వీడియో ఆల్రెడీ చూస్తే ఓకే, లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. సో పార్ట్ 2లోకి వెళదాం. ఇక 9th క్వాలిటీ, ఆల్ఫా టైప్ పీపుల్ వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. అంటే తమను తాము ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తమ వాల్యూని ఇంకా బాగా ఎలా పెంచుకోవాలి, తాము చేసే పనిలో ఇంకా బెటర్గా ఎలా చేయాలి, అంటే వాళ్ళొక జాబ్ చేయొచ్చు, లేదా బిజినెస్ చేయొచ్చు, లేదా మరేదైనా చేయొచ్చు. వాళ్ళు చేసే పనిని ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా బెటర్గా ఎలా చేయాలనే దాని మీదే ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్ ఆలోచిస్తుంటారు. ఇక బీటా టైప్ పీపుల్ వాళ్ళు వేరే వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎలా చేయకూడదు, వేరే వాళ్ళు పని ఎలా తెప్పించుకుంటున్నారు, లేదా వేరే వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, అలాగే వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, ఇట్లా తమ గురించి వదిలేసి వేరే వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు. ఇక 10th క్వాలిటీ, ఆల్ఫా పీపుల్ ఏదైనా ఒక డీల్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందులో నాకేముంది అని ఆలోచిస్తారు. అంటే ఏదైనా ఒక బిజినెస్ ప్రపోజల్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బిజినెస్ ప్రపోజల్ వల్ల వీళ్ళకి ఎంత లాభం జరుగుతుంది అని చూస్తారు. అదే బీటా టైప్ పీపుల్ అయితే ఏదైనా ఒక డీల్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నాకెంత లాభం వస్తుందని చూసుకోకుండా వేరే వాళ్ళకి ఎంత లాభం వస్తుందని చూస్తారు. అంటే వేరే వాళ్ళు ఆ డీల్ వల్ల ఎంత లాభపడుతున్నారని చూస్తారు. వీళ్ళు ఎలా అంటే ఒక్కోసారి వేరే వాళ్ళు లాభపడుతున్నారనే బాధతో వీళ్ళు లాభపడడం కూడా మానేస్తారు. ఇక 11th క్వాలిటీ, ఆల్ఫా పీపుల్ కొలాబరేటివ్ మైండ్ సెట్తో ఉంటారు. ఎందులోనైనా సరే వేరే వాళ్ళతో కొలాబరేట్ అయితే మనం ఆ పనిని ఇంకా బాగా చేయగలుగుతాం. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని తమతో కలుపుకుని ముందుకెళ్ళడానికి చూస్తారు. అదే బీటా పీపుల్ అయితే వాళ్ళు కాంపిటేటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అంటే ప్రతి వారిని వాళ్ళు వాళ్ళ యొక్క కాంపిటీషన్గా ఫీల్ అవుతారు. అందుకే ఎవరితోనూ వీళ్ళు కలవలేకుండా వాళ్ళతో కాంపిటీషన్ ఫీల్ అయ్యి వాళ్ళ మీద ఎప్పుడు గెలవాలని చూస్తారు. ఇక 12th క్వాలిటీ, ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్కి ఎంపవరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంకా ఎంపవరింగ్గా ఉంటారు. వీళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు అవడం చేత అందరూ కూడా కలిసి ఎలా ఎదగాలి అని ఆలోచిస్తుంటారు. వీళ్ళు మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ని, ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని పాజిటివ్గా చూస్తూ దాని నుంచి వీళ్ళు ఎలా బెనిఫిట్ అవ్వాలా అని ఆలోచిస్తుంటారు. ఇక బీటా టైప్ పీపుల్కి డిసెంపవరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ కాకుండా ఒక డిసెంపవరింగ్ మైండ్ సెట్తో, అంటే ఒకళ్ళనొకళ్ళు ఇంకా కిందకి లాక్కుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఎంతసేపు టైంని గడిపినా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక నెక్స్ట్ క్వాలిటీ, ఆల్ఫా టైప్ పీపుల్ టైంని, వాళ్ళ వాల్యూని ఇంకా బాగా పెంచుకోవడానికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎంత ఎక్కువ వాల్యూ వేరే వాళ్ళకి అందిస్తే మనకు అంత డబ్బు వస్తుంది. సో వీళ్ళ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఆ టైంలో వాళ్ళని వాళ్ళు ఇంకా బెటర్గా మలుచుకుంటూ వాళ్ళ యొక్క వాల్యూని వాళ్ళు ఇంకా పెంచుకుంటూ ఉంటారు. ఇక బీటా టైప్ పీపుల్ వాళ్ళు టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే టైం ఎప్పుడన్నా వాళ్ళకి వచ్చినప్పుడు టైం పాస్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో వెతుక్కుని ఆ టైంలో వాళ్ళ వాల్యూని ఏమాత్రం పెంచుకోకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటూ వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ క్వాలిటీ, ఆల్ఫా టైప్ ఆఫ్ పీపుల్కి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ యొక్క వీక్నెస్లు ఏంటి, వాళ్ళు ఏ ఏరియాలో బాగా పనిచేయగలుగుతారు, ఎటువంటి ఏరియాలో వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా తెలుస్తుంటాయి. అంతేకాకుండా వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ని ఇంకా పెంచుకోవడానికి రకరకాల యాక్టివిటీస్, అంటే మెడిటేషన్ లేదా ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇక బీటా టైప్ పీపుల్ వాళ్ళకి వాళ్ళ గురించి పెద్దగా తెలియదు, కానీ వేరే వాళ్ళ గురించి మాత్రం చాలా బాగా తెలుసు. వేరే వాళ్ళు ఎలా చేస్తారు, వేరే వాళ్ళు ఎలా చెయ్యాలి, వేరే వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఇలా రకరకాలుగా వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, ఇలా ఎన్నో చేసుకుంటూ వాళ్ళ గురించే వాళ్ళు మర్చిపోతారు. ఇక నెక్స్ట్ క్వాలిటీ, ఆల్ఫా టైప్ పీపుల్ వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.
వీళ్ళు ఒక్కళ్ళే కూడా ఉండగలుగుతారు. వాళ్ళకంటూ ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా వాళ్ళకి ఒక సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండడం వల్ల వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నా గానీ వాళ్ళు చాలా పాజిటివ్‌గానే ఉండగలుగుతారు. కానీ బీటా పీపుల్ వాళ్ళు ఏకాంతంగా ఉండలేరు. వాళ్ళకెప్పుడు వేరే వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు ఉండలేరు కాబట్టి, వాళ్ళని వాళ్ళే భరించలేరు కాబట్టి వేరే వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అట్‌లీస్ట్ వేరే వాళ్ళు లేకపోతే వాళ్ళ టైంని ఏ ఫోన్ చూసుకుంటానే గడిపేస్తారు. అంతేగాని వాళ్ళని వాళ్ళే భరించలేని పరిస్థితిలో వాళ్ళుంటారు. ఇక 16థ్ పాయింట్, ఆల్ఫా పీపుల్ గ్రాటిట్యూడ్ మైండ్ సెట్‌తో ఉంటారు. గ్రాటిట్యూడ్ మైండ్ సెట్ అంటే వాళ్ళ జీవితంలో డబ్బు చేసినటువంటి మంచికి వాళ్ళు ఎంతో గ్రాటిట్యూడ్‌తో ఉంటారు. అంటే వాళ్ళకి డబ్బు వల్ల ఎంత మంచి జరిగింది, డబ్బు వాళ్ళకి ఎన్ని మంచి పనులు చేసింది అనేది గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళకి ఎవరైనా సరే సహాయం చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఎంతో కృతజ్ఞతగా ఉంటారు. చాలామందిలో సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతగా లేకపోవడం వల్లే వాళ్ళు రిచ్ అవ్వలేరు. కానీ ఆల్ఫా పీపుల్‌లో మెయిన్‌గా ఉండే క్వాలిటీనే వాళ్ళకి ఏ సహాయం చేసినా కానీ వాళ్ళు ఎప్పటికీ దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇటువంటి మనస్తత్వం వల్లే వాళ్ళ లైఫ్‌లోకి డబ్బు అనేది మరింత బాగా వస్తుంది. ఇక బీటా పీపుల్ థ్యాంక్‌లెస్‌గా ఉంటారు. డబ్బు అనేది వాళ్ళ జీవితంలో ఎంతో గొప్ప రోల్ పోషించిన, డబ్బు వల్ల వాళ్ళ లైఫ్‌లో ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా వాళ్ళకి ఆ థ్యాంక్‌ఫుల్‌నెస్ అనేది ఉండదు. ఎప్పుడూ డబ్బును తిడుతూ ఉంటారు. కానీ అదే డబ్బు కోసం కష్టపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఎవరైనా సరే సహాయం చేస్తే ఆ సహాయాన్ని తొందరగా మర్చిపోతారు. కొంతమందైతే ఆ సహాయం తీసుకున్నది కూడా మర్చిపోయి కొన్ని రోజులకి సహాయం చేసిన వాళ్ళు కూడా చెడు చేస్తారు. వాళ్ళ దగ్గర గ్రాటిట్యూడ్ ఉండదు కాబట్టే డబ్బు అనేది వాళ్ళ లైఫ్‌లో ఎంటర్ అవ్వదు. దీనివల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మన లైఫ్‌లోకి డబ్బు రాకపోవడానికి, మనం డబ్బు కష్టాల్లో ఉండడానికి మెయిన్‌గా మన యాటిట్యూడే కారణం. ఇలా ఆల్ఫా క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు రోజు రోజుకి మరింత సక్సెస్ఫుల్‌గా, మరింత రిచ్‌గా తయారవుతుంటారు. వేరాజ్ ఈ బీటా క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు రోజు రోజుకి ఇబ్బందులు పడుతూ ఉంటారు. డబ్బు విషయంలోనే కాదు, ఈవెన్ లైఫ్ విషయంలో కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఏది సాధించాలన్నా అది డబ్బు కావచ్చు, సక్సెస్ కావచ్చు, లేదంటే సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఏదైనా సరే మన యాటిట్యూడ్‌ని బట్టి అంతా ఉంటుంది. సో మనల్ని మనం ఎప్పుడు గమనించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ మనకి ఉపయోగపడుతున్నాయా లేకపోతే మనకి చెడు చేస్తున్నాయా అనేది చూసుకోవడం అనేది ఖచ్చితంగా మన బాధ్యత. ఈ క్వాలిటీస్ అనేవి మనిషి మనిషికి మారుతుంటాయి. ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా కానీ వాళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీస్ ఉండాలని లేదు. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే రిచ్ అవ్వడం విషయంలో, లైఫ్లో సక్సెస్ అవ్వడం విషయంలో, మీరు లైఫ్లో కమిటెడ్గా ఉండే విషయంలో మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో అర్థమవుతుంది. ఇటువంటి కమిటెడ్ పీపులే మన అందరికీ కావాలి. ఎందుకంటే మనకు ఈ విషయాలు ఎలాగో స్కూల్లో చెప్పలేదు. వాటిని నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన లైఫ్కి మనం ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందనే విషయం మనకు తెలుస్తుంది. మనం ఆ విషయాలు నేర్చుకుంటేనే, మనం అటువంటి వ్యక్తిగా మనం మారితేనే మనం లైఫ్లో సక్సెస్ అనేది సాధించగలం. నిజానికి బాగా సక్సెస్ సాధించిన వాళ్ళు లేదా బాగా రిచ్ అయిన వాళ్ళు అలా అవ్వడానికి కారణం వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్గా మారారు. అలా మారడానికి వాళ్ళకి ఎంతో టైం పట్టుంటుంది. కానీ మారడం అయితే మనకు తప్పదు. ఎందుకంటే అప్పుడే మనం అనుకున్నది మనం సాధించగలం. అలా కాకుండా మనం మారకుండా ఇలాగ ఉండిపోతే మనం ఎప్పటికీ ఇలాగ ఉండిపోతాం. ఈరోజు మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నామో, ఈరోజు మన దగ్గర ఎంత సక్సెస్ ఉందో, ఈరోజు మన దగ్గర ఎంత హ్యాపీనెస్ ఉందో అదే దాంతో మనం మిగతా లైఫ్ కూడా గడపాల్సి వస్తుంది. ఒక్కోసారి అది తగ్గొచ్చు కూడా. అలా జరగకుండా ఉండాలంటే మనం సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాగైతే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారో మీరు కూడా మీ లైఫ్లో ఉన్న వేరే వాళ్ళు కనుక సక్సెస్ అవ్వాలని అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎంత బాగున్నా మన చుట్టూ ఉన్న అందరూ బాగోకపోతే మనం నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేయలేం. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగున్నప్పుడే మనం కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకోసం మీ లైఫ్లో ఎవరు మంచి మీరు కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరుకోవడం కోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.